నాడు కనుక జపమాల పట్టింది కనుక అటువంటి కనుక బాబు కాసి కావాలి వాతోడు పెట్టిండు అటువంటి కనుక జపమాల పట్టి మునికల ముచ్చలు గుప్పలకెళ్ళ ముట్టి దాకా 3 సార్లు వచ్చినాడే రామరామ 3 సార్లు వచ్చినాడు 3 రాజు 3 సార్లు వచ్చిన కళ్ళ కనుక అటువంటి కనుక కాలింగాలు మడు లోపల ఉన్న దేండోనైనా అటువంటి కనుక ఒక భువనగిరి ఉన్న కిలలెక్క ఉన్నకపోతే ఏంటవా నా నీరు గట్టు లెక్క ఉన్నకపోతే ఏంటవా అటువంటి కనుక పట్టిండు అటువంటి కనుక ఉత్తరం కింద చెయ్యి వేసి లేవచ్చినప్పుడే బయట పడతా ఉన్నది రామో రామ బయట పడతా ఉన్నది రామన్న రామ బయట పడ్డప్పుడు కన్న రోజున ఏంటవా అయ్యావో మునిరాజా ఇక్కడ పోతున్నావయ్యా నువ్వు యాడికి పోతున్నావు అని అడిగినాయి తండ్రి చేసిన బాబా తల మీద పెట్టుకొని ఎటువంటి కనుక వెళ్ళిపోతున్నాయి అప్పుడు కనుక ఆడికెళ్ళి అయ్యావో మునిరాజా కాసి కావాలి 10 మంది పెట్టుకొని నువ్వు అడిగిన కాజు దాకా పోయినా నీ కథ ఏ అన్నయ్య మంచి పండు తీసి కనుక అటువంటి కనుక గంగలో వదిలినట్లయితే గంగ లోపల కనుక పాపాలన్నీ పారకమై వెళ్ళిపోతాయి అన్నప్పుడు కనుక పచ్చివాడ తీసిండు గంగ లోపల వదిలిండు గంగ లోపల వదిలి మాత్రం లోపల కనుక దేండులు తీసుకొని ఎండుకొండ తలమందు ఎండుకొండ తలమందు ఎండుకొండ తలమంది ఏరు వచ్చిన కల్లా కనుక దేవాన దేవతలు సురా 33 కోట్ల దేవతలు మాట్లాడి కూర్చున్నారేనా కూర్చున్నప్పుడే అప్పుడు కనుక మునిరాజు కనుక అయ్యా నువ్వు భయపడవకు నువ్వు బాధపడవకున్నాయి ఎన్ని పెట్టి నిలబడ్డాడు 5,000 పుట్ట గాలి పుట్ట ఎవరు పట్టినాయి కనుక గాలి అవమంటే ఆవుటి వెళ్ళినప్పుడే దాని లోపల మునిరాజు గమనం అయ్యేటువంటి కనుక హెడిపిగాల గల స్తంభము మాకు ఉదయిన్నారు అయ్యయ్యో హెడిపిగాల గల స్తంభము ఎందుకు బాగుతుందని మునిరాజునమ్మ జాగంతా కొట్టిండు మునిరాజు జాగంట ఆధార ముందుగా కిందకి వచ్చినాడు కింద నడవేలు తోకించండు మునిరాజునమ్మ అటువంటి కనుక పిల్ల తల్లి కామదండు అంగిలి తెచ్చినప్పుడు అంగిలిలో పడినటువంటి గర్భవాసం ముందు వచ్చిండు 7 సంవత్సరాలు తిరిగిండు పిల్ల పేగులు తలయందు పెట్టుకున్నాడు నెమరుగుంట బయటపడి దొంకిండు పిల్ల తాత చింతామణి గంట పాలు ఎక్కుతుంటే వాళ్ళ పురుషు పట్టిండు మునిరాజు అటువంటి కనుక ఆ ముందు నిలబడ్డాడు కాలు ఉడదోసు పట్టి 16 పళ్ళకు ఉడగట్టు వదులున్నాడే మునిరాజు మరి అటువంటి కనుక శివుడు బ్రహ్మదేవుడు కనుక లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వదేవి కళ్ళలో చంద్రు